తెలుసు? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా చెప్పేదా కాగలేవా? అసలు ఏం జరిగిందంటే కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. వల్ల వచ్చింది. డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకంటే ఈ కషాయం తాగైతే తగ్గిపోద్ది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా. పుణ్యం మంత్రం నేను చదువుతాం. సరే, ఆయనకేం వచ్చు చదవడం? ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో అనగానే మంచి మంచి ఫోటోలు వస్తాయి. రా నా మాట వింటారా? అమ్మో వీళ్ళిద్దరే. రామకృష్ణ, అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. రాసేదాకా ముట్టుకోలేదుగా? మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా? కొరడాలు కసిరేపు సాముగరిడి వయసేవుడికి సొగసే దొరికి వనవేసే తీపి వకలు
చెలరేగుతున్న సడిలో కలిసిన వేళ కలలు కలలు చూపులోన కొరడాలు కసిరేపు సాము గరిడీలు వయసేవుడికి సొగసే దారికి వనవేసే తీపి వగలు రే ఇక్కడేం చేస్తున్నావురా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. రా ఎక్కడికి రా చెప్తాను. సీను రిసప్పుకి రాణి నడక మార్చారంటే స్టైలా? నాకే స్టేజ్ లో ఉంది. సరస్వతి సరస్వతి వేది. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరగదీసేవారా? దేని సార్? అవునురా, దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవారు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా, గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రదక్షిణ ఏమండి, వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా, ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా, ఎటువంటి టైంలో రామకృష్ణ నీ గురుభక్తిని తనవి తీరా చూస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు ఈ గుళ్ళో. ఓసిన ఫిలాంతర్ పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవాడు. నిలబెట్టా ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచోడుంటే మహారాజు గారు ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. లేదా ఇష్టం ఉందా లేదా?